అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీ సత్య, ఆయుర్వేదిక్ డాక్టర్ని ఫ్రమ్ రాజమండ్రి. మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్గా చేస్తూ క్లినిక్ రన్ చేసుకుంటున్నాను. వినిపిస్తుంది? ఓకే ఓకే ఓకే. ఈ సభకు పిలిచిన రంగనాథస్వామి గారికి, సదానంద గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా అండి. ఇప్పుడు మనం ఒక 10 minutes ఆయుర్వేదిక్ మీద చిన్ని అపోహలు ఉన్నాయి, అవగాహన తెచ్చుకున్నాక ఆయుర్వేదం మీద ఆహారం విధానాలు చెప్పుకుంటూ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అలా చేద్దాం. ఫస్ట్ ఆయుర్వేదిక్లో చాలామంది అపోహలు నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు వాడగానే పచ్చని చేయాలా, అలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు మందులకి పచ్చం కాదండి, అవి రోగిని బాధపడుతున్న రోగానికి పచ్చం 90% వాటికే ఉంటుంది. ఎక్కడో 10% మందులకు మాత్రమే మనకి పచ్చని చెప్తారు. సో పాపం జనాలు ఎలా ఉందంటే ఆయుర్వేదం మందులు వాడగానే అమ్మో పచ్చని చేయాలని చెప్తారు. ఇప్పుడు వేరే అల్లోపతి సిస్టమ్స్లో కూడా మనకి మూత్ర వ్యాధులు, కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు, ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా డైటీషియన్ పెడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళ మందులకు కాదు, లోపల మనకి బీపీ రాగానే సాల్ట్ తగ్గించండి, కిడ్నీ డయాలసిస్ అవగానే వాటర్ తగ్గించి ఇలా చెప్తారు కదా, అది మందులకు కాదు, యాక్చువల్గా మనల్ని బాధపడుతున్న రోగానికి. సో తర్వాత ఆయుర్వేదం మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలామంది అనుకుంటారు. అంటే ఇప్పుడు ప్రకృతిలో నుంచి దొరికే వాటి నుంచే కదా మనం మందులు తీసుకుంటున్నాం, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటారు. కానీ ఆయుర్వేదం మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎలా అంటే ప్రకృతిలో మనకి అమృతాన్ని ఇచ్చే మొక్కలు ఎలా ఉంటాయో అలాగే చెడు చేసే మొక్కలు కూడా ఉంటాయి. అలాగే ఖనిజాలతో కూడా మనకి ఆయుర్వేదం మందులు చేస్తాం, భస్మాలు పుట్టాలు పెడతాం, ఆ శుద్ధులు చేస్తాం అన్నమాట, ప్యూరిఫికేషన్ చేస్తాం. ఏదైతే కీడు చేసే మొక్కలని శుద్ధి చేసి మళ్ళీ దాన్ని అమృతంగా మార్చే ప్రాసెస్ ఉంటుంది. అది ఎక్కడైనా డీవియేషన్ అయితే అది కొంచెం సమస్యల బారిన పడ్డానికి ఉంటుంది. సో అది కూడా లాంగ్ టర్మ్గా కూడా ఎక్కువ యూజ్ మండలం రోజులు చెప్తారు, కంటిన్యూస్గా యూజ్ చేస్తే అది మళ్ళీ ఆహారం కింద కోడ్ అవుతుంది. సో చాలామంది మళ్ళీ ఆయుర్వేదం మందులు వేడి చేస్తే అంటారు. ఇక్కడ చాలామందికి ఆయుర్వేదిక్ మందుల మీద అవగాహన ఉండడంతో కాలానుగుణంగా వాడకుండా వాళ్ళ శరీరతత్వం తెలియకుండా వాడడం వల్ల సో అది వేడిలాగా అనిపిస్తుంది. మీరు విజ్ఞత కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రకృతిని చూసి వాళ్ళు పరీక్షించి మీకున్న రోగానికి, ఇప్పుడు సపోజ్ మీకు చాలా మటుకు మందులు ఉష్ణవీర్యం కలిగి ఉంటాయి, మీది ఉష్ణ శరీరం అయితే శీతవీర్యం చలవ చేసే మందుని జత చేర్చి ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తారు. సో అక్కడ మనకేంటంటే ఇప్పుడు ఈ మొక్క వేసుకొని ఈ జబ్బు తగ్గిపోతుంది అంటే కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి వేడి చేసిందని చెప్తారు. ఏమంటే మనకి కొంతమంది వేడి చేసే శరీరాలు ఉండనప్పుడు ఆ వేడి కాస్త అలా అనిపిస్తుంది. సో ఏదైనా మందు వాడేటప్పుడు మీ దగ్గరలో ఇప్పుడు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటున్నారు, మీరు అక్కడికి వెళ్ళి నాకు మందు రాయిపించుకొని లేదా నా శరీరతత్వం ఏంటో వాళ్ళతో తెలుసుకొని ఏమేమి తినాలో తినకూడదో వాళ్ళు మీకు జాగ్రత్తలు చెప్తారు. సో తర్వాత మనం ఆయుర్వేదం మందులు కంటిన్యూస్గా వాడచ్చా అంటారు. కంటిన్యూస్గా ఎప్పుడు వాడకండి, ఒక 41 days మండలం రోజులు వాడి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోండి. లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళైనా అలా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. అండ్ తర్వాత ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో ఆహార నియమాలు చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క శరీరతత్వానికి ఒక్కొక్కటి ఉంటుంది యాక్చువల్గా డైట్, కానీ జనరలైజ్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఉన్న రోగాలు ఎక్కువ రోగాలు దేనివల్ల వస్తున్నాయో ఆల్రెడీ ఇందాక పెద్దలు అందరు చెప్పేశారు. లైక్ ఇందాక ప్రకృతి వనం ప్రసాద్ గారు వైట్ ప్రొడక్ట్స్ అని చెప్పారు. చాలా మటుకు జబ్బులు వైట్ ప్రొడక్ట్స్ వల్లే వస్తున్నాయి. లైక్ ఇప్పుడు మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, షుగర్, ఇంకా మినుములు కూడా చెప్తాను నేనైతే. ఇప్పుడు మినుములు కూడా మనకి ఆయుర్వేదిక్లో అప్పుడప్పుడు తినమని చెప్తారు, డైలీ తినమని చెప్పరు. మన ఆంధ్రాలో ఏంటంటే టిఫిన్ అనగానే ఇడ్లీ, దోశ, గారి తింటాం. అండ్ మనం వేదం చదువుతున్నప్పుడు కూడా మినుములు పెట్టరండి వాళ్ళకి, ఎందుకంటే మినుములు గురుగున మందాన్ని పెంచుతుంది అన్నమాట. సో వాళ్ళకి లఘుగున లైట్గా ఉండే ఆహారమే పెడతారు, వాళ్ళకి ఎక్కువ పెసరపప్పు, కట్టు పొంగలు అలా పెడతారు. ఆయుర్వేదిక్లో కూడా మనకి
ఇప్పుడు రైసెస్లో ద బెస్ట్ చెప్తారు, అంటే ఇప్పుడు మనకి రక్తశాలి నవర రైస్ ద బెస్ట్ అని చెప్తారు. అలాగా దినుసులు పల్సెస్లో ద బెస్ట్ పెసరపప్పు చెప్తారు, ద వరస్ట్ మినుములు చెప్తారు. సో దాన్ని కొంచెం తగ్గించి తినండి, అప్పుడప్పుడు తినండి. తర్వాత మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్స్, మెయిన్గా ప్యాకెట్ ఆయిల్స్ అసలు వాడకండి. అది ఎంత కాస్ట్లీ అయినా సరే ప్యాకెట్ ఆయిల్ అనేది రిఫైన్డ్ ఆయిల్ పెట్రోల్తో సమానం యాక్చువల్లీ. అది కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మీరు దగ్గరలో ఉన్న గానుగలో వాడుకున్న అది నువ్వులా లేకపోతే వేరుశనగ, అది మీ ఇష్టం. అది రిఫైన్డ్ ఆయిల్ కొంచెం ఇది కాస్ట్ ఎక్కువ అని చాలామంది అనుకుంటే వాడేది ఏదో ఇది 4 గంటలు వేసుకుంటే ఇది 2 గంటలతోనే కూర వండుకోండి. సో రిఫైన్డ్ ఆయిల్స్, వైట్ ప్రోడక్ట్స్, నూనెలో బాగా వేపేసిన వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్లో నిల్వ ఉండే వస్తువులు. సో అది మ్యాక్సిమం దాన్ని ఆపడానికి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఎప్పుడైనా సరే మనం ఇందాకే చెప్పారు 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే రోగి అని చెప్పి. మార్నింగ్ 9-10 మధ్యలో భోజనం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈవినింగ్ సూర్యాస్తమయానికే డిన్నర్ అయిపోయేటట్టు చూసుకుంటే చాలా మటుకు మనకి రోగాలు రావు. ఎందుకంటే డిన్నర్ మనం 6 కంప్లీట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు 9కి తింటాం. మధ్యలో గ్యాప్లో ఏదైనా అనుకోకుండా మనం ఆహారంలో కొంచెం తెలుసో తెలియకో తిన్నా అదంతా డిటాక్సిఫై అయిపోతుంది, లంఘనం జరుగుతుంది అన్నమాట. సో ఈ మధ్యలో 9కి లంచ్, ఈవినింగ్ సూర్యాస్తమయం డిన్నర్, మధ్యలో ఆకలేస్తే ఉడకబెట్టలేని ఆహారం తీసుకోండి. ఎందుకంటే 2 పూటలు ఉడకబెట్టిన ఆహారం, మధ్యలో ఏమైనా గ్రీన్ సలాడ్ లేకపోతే కీరా, క్యారెట్ లేకపోతే పళ్ళు తినండి. ఆ పళ్ళు ఫ్రూట్స్లో కూడా కాస్ట్లీ ఫ్రూట్స్ మనకు అవసరం లేదు. ఎక్కడో డ్రాగన్ అని పక్క దేశాల నుంచి వచ్చినాయి. ఎప్పుడైనా మన బాడీలో సెల్ మన అమ్మమ్మ ఏం తిన్నారో ఇప్పుడున్న మన మైటోకాండ్రియా దాని దగ్గరగా ఉంటుంది. సో ఏదేయో తినక్కర్లేదు, మన అమ్మమ్మ ఏం తిన్నారో మనం తెలుసుకుంటే అవి తింటే చాలా మటు జబ్బులు అక్కడే పోతాయి. అండ్ చాలామంది రోజుకి 6 లీటర్ల నీళ్ళు తాగాలి, ఇన్ని లీటర్ల నీళ్ళు తాగాలి అంటారండి. అలా అస్సలు తాగొద్దు. మన బాడీ అడుగుతుంది, నాకు దాహం వేస్తుంది, నాకు వాటర్ కావాలని, అప్పుడు తాగండి. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకళ్ళు పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారండి, ఈ పక్కన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటారు. ఈ పొలంలో పనిచేసే ఆయనకి చెమట ఎక్కువ పోతుంది. సేమ్ టైం ఇక్కడ సాఫ్ట్వేర్ అని ఏసీలో ఉంటారు, వాళ్ళకి చెమట పోదు. ఇద్దరు 6 లీటర్లు నీళ్ళే తాగుతారంటే అవ్వదు అక్కడ. ఎందుకంటే మిక్సీలో మనం ఆ మోతాదు మించి వేస్తే మిక్సీ జార్ ఆగిపోతుంది, పనిచేయదు. సేమ్ కిడ్నీ కూడా దానికి దాహం లేకుండా వాటర్ వేస్తే కిడ్నీ మీద లోడ్ పడి కొంచెం అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా దాహం వేస్తే తాగకుండా ఉండకూడదు, దాహం లేకుండా వాటర్ తాగకూడదు. సేమ్ టైం అలాగే మన ఆహారం కూడా అంతే. ఆకలి లేకుండా ఎప్పుడు తినకూడదు. 12:30 అయిపోయింది భోజనం చేసేయాలి, 8 అయిపోయింది డిన్నర్ చేసి అలా ఎప్పుడు తినకండి. బాడీకి ఆకలి వేస్తున్నప్పుడే తినండి. ఇన్ కేస్ మీకు అప్పుడు ఆకలి వేయలేదు అనుకోండి, ఏ ధనియాలో సొంటి, జీలకర్ర కషాయం తాగితే మనకు ఆకలి పుడుతుంది. ఎందుకంటే అక్కడ ఆమం చేరుకుంటుంది. ఆమం అంటే మళ్ళీ ఆమం నుంచే ఎక్కువ డిసీజెస్ వస్తాయి. ఆమం అంటే ఏం లేదండి, ఆకలి లేకుండా మనం మళ్ళీ తినేసామనుకోండి, ముందు అరగలేని ఆహారం ఇప్పుడు మనం తిన్న ఆహారం 2 కలిసిపోయి ఆమం ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఆమం ఫామ్ అవ్వకుండా ఈ 9కి తిని మళ్ళీ 6కి తింటే ఈ మధ్యలో అరిగిపోతుంది అన్నమాట. సో ఆహారంలో అది కొంచెం జాగ్రత్త పాటించండి. అండ్ కుదిరితే A2 బటర్ మిల్క్, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు మజ్జిగ చిలికి నెయ్యిల్లో 2 రకాల నెయ్యిలు ఉంటాయండి. పాలు మీద మేగడతో వచ్చిన నెయ్యి ఉంటుంది, అలాగే మనం పెరుగు తోడుబెట్టి దాన్ని చిలికి వెన్న చేసిన నెయ్యి ఉంటుంది. ఈ వెన్న చేసిన నెయ్యికి మెడిసినల్ ప్రాపర్టీస్, మన బాడీకి కావాల్సిన మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ పాలు నుంచి మేగడ తీసిన దాంట్లో ప్రాపర్టీస్ ఉండవు. అండ్ ఇప్పుడు పూర్వకాలం మనకి చాలా పూర్వకాలం ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు, మన తాతలు ఆస్తులు ఇచ్చే బదులు నెయ్యి కూడా కుండలతో ఇచ్చేవారు. ఎలా అంటే ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ నెయ్యిని భూమిలో పాతేసి ఇచ్చేవారు. తెలియని జబ్బులు, పేర్లేని జబ్బులు చాలా ఉంటాయి, వాటికి 1 స్పూన్ తీసుకున్న చాలా బాగుంటుంది. సో మీకు కుదిరితే నెయ్యిని స్టోర్ చేసుకోండి. అంటే దాన్ని మనం రోజు దాని గుణం పెరుగుతూనే ఉంటుంది నెయ్యికి. సో కుదిరితే ఒక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలు మన నెక్స్ట్ జనరేషన్కి అది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం మర్చిపోయారు చాలామంది. సో ఈ పురాణఘృతం అంటారండి, ఇలా 100 years 10 years నిల్వ ఉండే నెయ్యి, అది నాటు నెయ్యి అయితే చాలా మంచిది. మట్టి కుండలో కానీ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదండి, గ్లాస్ జార్ కానీ.
మట్టి కానీ అలా యూజ్ చేయండి. అండ్ చాలామంది ఇప్పుడు సహజమైన మట్టుకు అల్యూమినియం అసలు యూజ్ చేయకండి. ఎందుకంటే అల్యూమినియం మన బ్రెయిన్ కామ్ డౌన్ చేసి స్లో పాయిజన్లో పనిచేస్తుంది. అది బ్రిటిష్ వాళ్ళు మనకి స్లో పాయిజన్గా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అసలు అల్యూమినియం మన ఇండియాది కాదు. కుదిరితే మట్టి కొండలు యూజ్ చేయండి. అది మనకి వాష్ చేయడం పగిలిపోతుంది అనుకుంటే స్టీల్ ఓకే. అండ్ ఇంకోటి బాగా మిస్టేక్ ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే చాలామంది రాగి బాటిల్స్లో వాటర్ తాగుతున్నారు. ఇప్పుడు రాగిని మేము మెడిసిన్గా వాడతాం ఆయుర్వేదంలో. ఎలా అంటే దాన్ని ఫస్ట్ చాలా ఆకుల కషాయంలో శుద్ధి చేసి పొట్టం పెట్టి అప్పుడు చాలా కష్టపడితేనే కానీ అది మెడిసిన్ ఫామ్ అవ్వదు. అది శుద్ధి చేయకుండా వాడితే మనకి లోపల కాంప్లికేషన్స్ అంటే తెలియని జబ్బులు పడతాయి. మనం ఆ రాగి తయారు చేసే కంపెనీ కూడా శుద్ధులు చేయరు. రాగి శుద్ధి చేస్తే గుండెకి చాలా మంచిది. శుద్ధి చేయలేని దాంట్లో మనం దాన్ని స్టోర్ చేసి తాగడం అంత అడ్వైజబుల్ కాదు. మీకు ఎవరైనా దగ్గరలో డాక్టర్స్ ఉంటే దాన్ని కొంచెం శుద్ధి చేయడం ఎలాగో అడిగితే లైక్ త్రిఫల కషాయం వేడి చేసి దాంట్లో కొన్ని రోజులు ఉంచేసి అలా శుద్ధులు ఉంటాయండి. మీ దగ్గరలో అలా ఉండి శుద్ధి చేసుకుంటేనే వాడండి, లేకపోతే అసలు వాడకండి. రాగి శుద్ధి చేస్తే మళ్ళీ దాని అమృతంలతో సమానం. సో అక్కడొకటి కొంచెం ఎక్కువ మిస్టేక్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కడగడం శుద్ధి రాదండి. శుద్ధి అంటే మొత్తం మీరు రాగి ఇంచు డాట్ మొత్తం శుద్ధి అయిపోవాలండి. అప్పుడే మన దాంట్లో కావాల్సిన వాటర్లోకి వస్తాయి. దానికంటే మట్టి కొండలో వేసుకోండి శుభ్రంగా, దానికంటే బెస్ట్ లేదు. మేడం ఇటు ఇప్పుడు చెమట వస్తుంది చిన్నప్పటి నుంచి, దానికి అన్న రెమెడీ ఉంది ఆయుర్వేదం. చెమట వస్తుందా? చెమట అరికాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు. ఓకే. అది చెమట అంటే మళ్ళీ మీకు కొంచెం పిత్త శరీరం అయి ఉంటుందండి. పిత్తానికి మీరు ఫస్ట్ అది దేని వలన అయితే వస్తుందో దాన్ని కట్ చేసామనుకోండి సగం అక్కడే తగ్గుతుంది. లైక్ ఇప్పుడు చింతపండు పులుపు అలాంటి కొంచెం స్పైసెస్ తగ్గించి చేదుని ఎక్కువ పంపండి బాడీలోకి. అంటే కాకరకాయ, మెంతిపొడి, మెంతాకు, వేపలతో బ్రష్ చేయడం అదో రకంగా చేదు బాడీలోకి ఎంటర్డ్. ఇప్పుడు ఏ జబ్బైనానండి ఫస్ట్ మీకు ఏదైనా ఉన్నది అనుకోండి, రకరకాలు ఇప్పుడు లైక్ మోకాలు నొప్పులని, షుగర్ అని, బీపీ అని, మీరు ఫస్ట్ ఆ జబ్బు ఏదో సంథింగ్ మనం తీసుకునే ఆహార విహారాల్లో ఏదో ఫాల్ట్ ఉంటేనే 90% జబ్బులు వస్తాయి. ఆ ఏదైతే ఫాల్ట్ ఉందో అంటే ఆహారంలో ఏదో తెలియని తీసుకోండి, దాన్ని కట్ చేసామనుకోండి అదే సగం మందు కదా. నిదానం పరివర్జనం అని చెప్తారు. ఇంకో 50% మెడిసిన్ అనమాట. ఇప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటుందా ఏమండి? ఆ చెమట రావడానికి కారణం ఏంటి చెప్పగలరా? చెమటకి కారణం ఒకటే అండి, మనకి పుట్టుకతో ఒకటి రావచ్చు, మీ తాతలు ఎవరికైనా ఉంటే. ఇంకోటి ఏంటంటే వేడి శరీరంలో మీది బేసిక్గా పిత్తం నాడి అనుకోండి, ఆ పిత్తానికి తగ్గ ఆహారమే పంపించారు అనుకో అది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకే పిత్తానికి యాంటీడోట్ ఏంటంటే చేదు పంపాలి బాడీలోకి. మీరు స్పైసెస్ అవి తగ్గించి తినండి. హెర్నియాకి ఏమైనా ఉందండి ఆయుర్వేదం? హెర్నియా నన్ను అడిగితే బెటర్ టు గో సర్జరీ అండి. ఆయుర్వేదిక్లో కూడా సర్జరీయే చెప్తారు హెర్నియాకి. అంటిల్ అన్లెస్ ఎప్పుడంటే హెర్నియా మీకు పెయిన్ ఏం లేదు అని అంటే అంతవరకు మీరు గోన్ అయిపోండి. ఎప్పుడైనా పెయిన్ అనిపిస్తే అప్పుడు జస్ట్ చిన్న మెష్ చేసి మీకు సర్జరీ చేస్తారు. ఆయుర్వేదిక్లో కూడా మాకు సర్జరీసే ఉంటాయి, మా దాంట్లో కూడా సర్జరీ ఉంటుంది. ఒకటండి 2 క్వశ్చన్స్. ఒకటి, వేడి నీళ్ళు తాగుతున్నారు చాలామంది ఈ మధ్య, గోరువెచ్చని తాగడం కొంచెం మరిగించుకొని తాగుతున్నారు. ఏ నీళ్ళు శ్రేష్టకరం? నార్మల్ నీళ్ళు తాగొచ్చా, కుండలో నీళ్ళు తాగొచ్చా, లేదా అసలు వేడి నీళ్ళు అనేది గోరువెచ్చని నీళ్ళు అనేది అన్ని కాలాల్లో అభివృద్ధి చేసేది? రెండోది, ఎలాంటి కాంబినేషన్స్ వాడకూడదు కొన్ని ఆహార పదార్థాలు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ వేడి నీళ్ళు అడిగారు కదండి. ఇప్పుడు మనం ఏం పనులు చేసినా ఏం తిన్నా ఋతుచర్య చెప్తారు మనకు ఆయుర్వేదిక్లో. దినచర్య ఎలాగో ఋతుచర్య అనమాట. ఈ ఋతువులో ఇలా ఉండాలి అన్నట్టు. మీరు అడిగే వేడి నీళ్ళు ప్రతి ఋతువులో తాగొచ్చు, కానీ ఉత్తి గ్రీష్మ ఋతువు సమ్మర్లో తప్పించి మిగతా ఋతువులో హాట్ వాటర్ సజెస్టబుల్ అండి. ప్లస్ ఇంకొకటి, మీది కొంచెం వేడి శరీరం అనుకోండి, బాగా వేడి శరీరం వాళ్ళు వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి. మిగతా వాత కఫ శరీరంలో వేడి నీళ్ళు తాగొచ్చు, మంచిది, అది లోపల డిటాక్సిఫై అవుతుంది. ఇంకోటి, వేడి నీళ్ళు తేనె అస్సలు వేయకూడదు. నార్మల్ వాటర్లో తేనె వేసుకోండి మంచిదే, కానీ వేడి నీళ్ళు నిమ్మకాయ అంటే తేనె వేసినా అది స్లో పాయిజన్ లాంటిది. ఎప్పుడు తేనెకి వేడి అస్సలు తగలకూడదు. నార్మల్ వాటర్లో తేనె వేసి తాగండి. ఏమండి?
యా, అది కొంచెం తప్పండి. ఆయుర్వేదిక్ గ్రంథాల్లో అయితే అసలు తేనెని వేడి జత చేయొద్దు అంటారు. ఎందుకో కూడా చెప్తారు. మీకు అలా వద్దనడం ఏదో కొంచెం అలా ఉంటుంది. అది తేనె, అది హనీ బీ మనకి చాలా మొక్కల నుంచి కలెక్ట్ చేసి తేనెని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఒక్కొక్క మొక్క మంచి మొక్క అయి ఉండొచ్చు, ఒక మొక్క విషపూరితమైన మొక్క అయి ఉండొచ్చు. సో అది ఏ మొక్క నుంచి తెచ్చినా మనకు తెలీదు. సో ఆ తేనెలో విషపూరితానికి ఎప్పుడైనా విషానికి వేడి కలిస్తే దాని విషం క్వాలిటీ ఎక్కువైపోద్ది. సో అందుకని వేడి వద్దని చెప్తారు. ఏమండి ఆయన పాపం ఏమండి? చెప్పండి. కిడ్నీలో రాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగుతున్నాడు మా అబ్బాయి, మంచిదేనా తప్ప? ఒకటి చెప్తాను, కిడ్నీలో వాటర్ తాగడం అంటే ఇప్పుడు మరీ ఎక్కువ తాగకూడదండి, దాహం లేకుండా అలా తాగొద్దు. ఈ కిడ్నీలో కూడా 2 రకాల రాళ్ళు ఉంటాయండి. కిడ్నీకి ఆ పేగుకి మధ్యలో ఇరుక్కుపోయింది అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టు వాటర్ ఎక్కువ తాగారనుకో వెంటనే యూరిన్ వచ్చినా వెళ్ళకూడదు. బాగా ఉగ్గబెట్టి వచ్చే వరకు ఆపి అప్పుడు ఫోర్స్గా పెడితే ఆ కిడ్నీ స్టోన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు మనకి అలా వాటర్ చెప్తారు. సమంగా తాగాలి, అలా తక్కువ తాగని కూడా తప్పే. అది బాగా ఎక్కువ తాగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే అండి, ఓన్లీ వాటర్ కాకుండా మూత్రాన్ని పెంచే నీళ్ళు తాగాలి. అంటే బార్లీ నీళ్ళు అని చెప్పి, లేకపోతే చెరుకు రసం మనకి మూత్రానికి ఎక్కువ డయూరిటిక్స్ అంటారు. అలా వాటర్ ఉలవలు ఎక్కువ తింటే మీకు కిడ్నీ స్టోన్ క్రష్ అవుతుంది. ఇంకోటి అండి, మనకి ఆ పేగు 6 mm ఉంటుంది. సపోజ్ స్టోన్ 6.5 mm ఉందనుకోండి, ఇరుక్కుపోద్ది కదా. సో రాదు, అప్పుడు అది క్రష్ అవ్వాలన్నమాట. సో ఉలవలు క్రష్ అయ్యేవి ఉలవలు, గలిజేరు పప్పు వేసుకుంటారు, గల్జరాకు, కొండపిండాకు, అలా డైట్ తీసుకుంటూ మెడిసిన్ వేసుకుంటే మీకు పడుతుంది. తినాలండి. ఉలవలు ఉడకబెట్టి తిన్నా పర్లేదు, లేకపోతే క్రష్ చేసుకొని కషాయంగా నీళ్ళ తాగేసినా పర్లేదు, బార్లీ నీళ్ళలాగా. తర్వాత ఆయిల్ ప్యాకెట్ వాడకూడదు. అసలు కిడ్నీ స్టోన్ కూడా ఎక్కువ అవుతుంది. ప్యాకెట్ నూనెలు వాడకూడదండి. ఎందుకో కూడా చెప్తాను. అందులో రానిక్ యాసిడ్ అని ఉంటుంది. దాన్ని రిఫైన్ చేయడం వల్ల రానిక్ యాసిడ్ మన కడుపులో అది ఎక్కువ గ్యాస్ట్రిక్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. మీకు బాడీలో ఏ జబ్బు వచ్చినా ఇన్ఫ్లమేషన్ అండి, ఆ జబ్బు పేరు మారుతుంది అంతే. ఆ ఇన్ఫ్లమేషన్ అయ్యే ఫుడ్ని కట్ చేసామనుకోండి చాలా మట్టుకు జబ్బులు రావు కదా. లూజ్ వాడమంటారు, అదే లూజ్ కొనుక్కోమంటారు, ప్యాకెట్ వద్దు. గానుగ వాడించుకున్న నూనె వాడాలి. ఏంటి మీరేంటి మేడం గారు? లేదా పాత బెల్లం. ఇందాక ఆయన విరుద్ధాహారం కోసం అడిగారండి. విరుద్ధాహారం చాలా మంచి టాపిక్. ఆయుర్వేదిక్లో ఒక ఫుడ్ 2 కలిపి తింటే కొన్ని విషంగా మారుతుంది అని చెప్తారు. మెయిన్గా మన ఆంధ్రాలో ఏంటంటే పెరుగన్నంతా అట్టుపండు తింటారు. అది చాలా రాంగ్. మేబీ వెంటనే మీకు ఏం ఎఫెక్ట్ చూపించవచ్చు, తర్వాత చూపిస్తుంది. అలాగే మినుములు, ముల్లంగి కలపకూడదండి. అలాగే చేపల పులుసు అండ్ పెరుగు కలిపి తినకూడదు, స్కిన్ డిసీజెస్ వస్తాయి. చేపలు, పాలు కలిపి తీసుకోకూడదు. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, పాలు కలపకూడదండి. పనసకాయ పాలు, ముంజికాయ పాలు, ఇలా వీటికి కలుపుకోవడం విరుద్ధం అనమాట. చాలామంది ఫ్రూట్ జ్యూసెస్లో బయట పాలు, పంచదార వేస్తారు. చాలా తప్పు, చాలా జబ్బులు పెరిగిపోతాయి. మాకు పేషెంట్లు బాగా పెరుగుతారు. సో అసలు బయట జ్యూస్ ఎప్పుడైనా తాగాలనుకుంటే ఫ్రెష్గా చేసి ఇచ్చేయమని తప్ప దాన్ని వడకట్టకుండా, షుగర్ వేయకుండా, పాలు వేయకుండా ఇస్తేనే జ్యూస్, లేకపోతే ఫ్రూట్లా తినండి. నన్ను అడిగితే మట్టి కుండ వాడుకోండి, రాగి బిందు కంటే శుద్ధి చేసుకుంటే రాగి బిందు చాలా మంచిది. అది నేను మీకు అయిపోయాక చెప్తానండి. అది కొంచెం పెద్ద ప్రాసెస్, నేను అయిపోయాక చెప్తాను. ఓకేనా? ఏమండి? నేను చెప్తాను. పెరుగు గారి తినచ్చా లేదా అని అడుగుతున్నారండి. పెరుగు గారి యాక్చువల్గా మనకి రాత్రిపూట పెరుగు కన్జ్యూమ్ చేయొద్దు అంటారు. ఎందుకు అంటే దానికి అభిష్యంద క్వాలిటీ ఉంటుందండి. అంటే ఏదైనా ఛానల్స్ లోపల బ్లాక్ చేయడానికి పెరుగు మందగుణం అనమాట, మజ్జిగ లఘుగుణం అనమాట. సో మానవులకి మజ్జిగ అమృతం లాంటిది. ఇప్పుడు పెరుగు ఆవిడ మినుములు మళ్ళీ మందగుణం, పెరుగు మందగుణం, 2 హెవీ అయిపోతుంది. ఎప్పుడైనా మీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఒకసారి తినండి, కానీ సజెస్టబుల్ కాదు. పెసరెట్లు చాలా మంచివండి. శుభ్రంగా పెసరెట్ మళ్ళీ ఉప్మా కాదు, చక్కగా జీలకర్ర, అల్లం వేసుకొని ప్లెయిన్ పెసరెట్లు మీకు చాలా మంచి టిఫిన్స్లో. బజ్జీలు తినచ్చా అని అడుగుతున్నారా? వద్దు, తినొద్దండి, తినద్దు. డాక్టర్ గారు, ఒక్క నిమిషం అయింది, అయిపోయిన
ఇప్పుడు ఆవిడ అడిగే డౌట్ ఏంటంటే అండి, ఫ్యాటీ లివర్ అని అంటున్నారు. ఫ్యాటీ లివర్కి ఏంటి అని అంటున్నారు. చాలా మందికి ఉంటుందండి. ఫ్యాటీ లివర్ ఏం లేదండి, శుభ్రంగా 9ంటికి భోజనం చేసి మళ్ళీ 6ంటికి డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే సగం లంగనంలో ఫ్యాట్ కరిగిపోతుంది. ఇంకోటి రిఫైండ్ ఆయిల్ మానేసి ఇందాక మనం పెద్దలు చెప్పుకున్నట్టు అయిపోయి అసలు అక్కడ పామ్ ఆయిల్ అసలు వాడకూడదు. మీరు స్వచ్ఛమైన అంటే ఇప్పుడు ఫ్యాట్స్లో 2 రకాలు ఉంటాయండి, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్స్ ఏంటంటే ఇప్పుడు కొబ్బరి నూనె మనం తాతలు వాడలేదు కాబట్టి అది మన బాడీకి సెట్ అవ్వదు. చక్కగా నువ్వుల నూనె, గానుగ నూనె, లేకపోతే స్వచ్ఛమైన నెయ్యితో తాలింపు పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇలా మీరు ఎప్పుడైతే 6కి కంప్లీట్ చేసి మళ్ళీ మరుసటి రోజు 9 తిన్నారో ఫ్యాటీ లివర్ తగ్గిపోద్దండి. సొంటి వాడకుండా అప్పుడు కారంలో సొంటి అలా వాడితే మీకు అర్థమవుతుంది. చేదును ఎక్కువ పంపండి బాడీలోకి. అంటే జనరల్ చెకప్లో వస్తుంది ఫ్యాటీ లివర్ అని, కానీ నేను 10 years నుంచి 6కే నైట్ పళ్ళు మజ్జిగ తాగుతాను, పొద్దుట భోజనం చేస్తాను అంతే. అయినా కానీ ఈ జనరల్ చెకప్లో వచ్చేది ఎప్పుడు ఫ్యాటీ లివర్, రిఫైండ్ ఆయిల్ అన్ని మానేసారా? అన్ని గానుగ నూనెలే. అప్పుడు కారం ఎక్కువ పంపండి. అప్పుడు ఏం చేయాలంటే లివర్కి ఒక మంచి గుణం ఉంటుందండి. ఏ ఆర్గాన్ పాడైనా మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయాలి, కానీ లివర్ దానంతటా అదే ఏదైనా పాడైనా అదే మళ్ళీ సర్దిద్దేసుకుంటుంది. అప్పుడు అసలు నూనె కానీ ఏది వాడకుండా ఒక 10 రోజుల్లో, ఓ వారం రోజుల్లో మనకి ఎలా చెప్పాలంటే దసరాల్లో చాలామంది ఉప్పు, షుగరు, ఆయిల్ చేయరు తెలుసా మీకు. ఆ డైట్ చేస్తే లివర్ క్లెన్స్ అయిపోతుంది. అంటే మామూలుగా అలోపతిలో మా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా డైట్తో క్లియర్ అయిపోద్దని కదండి. డైట్ మనకి 20 to 30%. అప్పటికే అవ్వలేదు అనుకోండి, మెడిసిన్ జత చేర్చుకుంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తున్నారు కదా అని మాకు తెలిసిన చుట్టాల్లో డాక్టర్ ఉన్నారు, ఆవిడని అడిగితే అది నార్మల్గా వచ్చేస్తుంది, వాడు ఊరికే రిపీట్గా చేసేదే తప్ప నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఒకటి కంగారు పడక్కర్లేదండి, డైట్తో క్లియర్ అయిపోతే అప్పుడు మెడిసిన్స్ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్కి వెళ్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండగా, సో అలా వాడుకోండి. మా వారికి ఇంతకు ముందు ఉండేదండి, టైంకి తినక ఆహారం, కొంచెం ఎసిడిటీ, కడుపులో మంట, చాలా సంవత్సరాలు తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆయుర్వేద మందులు వాడుతున్నారు, కొంచెం మడుపులో మంట వస్తుంది ఒక 3 days నుంచే. అది నాడి చెక్ చేసి ఇవ్వాలండి, అది పర్సనల్గా. కన్సల్టేషన్కి మీకు కావాలంటే ఆన్లైన్లో చెప్తానండి, నేను మీకు చెప్తాను. ఆయన పాప ఇందా నుంచి నుంచున్నారు. ఏమండి ఇప్పుడు రాగి చెంబులో వాటర్ తాగితే మంచిదని చెప్తున్నారు. ఇందాక మీరు క్లీన్ చేయాలన్నారంటే క్లీన్ చేయటం అంటే ప్రతిరోజు క్లీన్ చేయడం అంటే అది కాదండి, శుద్ధులు చెప్తారు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారాన్ని కూడా శుద్ధి చేసి మనం మెడిసిన్గా వాడే ఉంటాయి. ఆ శుద్ధి ప్రాసెస్ ఎలా అంటే చాలా ఆకులు, కషాయాలు తెచ్చి దాన్ని వేడి చేసి ముంచి ఆ ప్రాసెస్లో ఉంటాయి. ఆ ప్రాసెస్ చేయకుండా రాగిని డైరెక్ట్ వాడేస్తున్నారు. అది పోని కాంప్లికేషన్స్ వస్తాయి, వెంటనే మనకేం రాదు. కానీ సో అది కూడా ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి బాడీకి అని చెప్పాను మీకు. మరి రాగి చెంబు నైట్ పెట్టుకొని పొద్దున్నే తాగితే మంచిదంటారు కదా. మంచిదే, ఎప్పుడు శుద్ధి చేసిన. ఇప్పుడు మేము రాగిని జనరల్గా హార్ట్ డిసీజెస్లో భస్మం పుట్టం ఎంత ఇస్తామండి, ఒక బియ్యం గింజ అంత ఇస్తాం, అది అమృతం. అదే రాగిని అసలు మేము శుద్ధి చేయకముందు ఇస్తే అది విషంగా ఉంటుంది. సో అది విషం ఒక రకంగా. అంటే ఇది పాపం రాగి చాలా మంచిది, వాటర్ వేసుకొని తాగితే శుద్ధి చేస్తే. శుద్ధి చేయకపోతే అది రాంగ్ అండి. పాపం తెలుసో తెలియకో చాలా మంది మిస్టేక్ అవుతుందని నేను చెప్పాను. అదే అంటే ఇప్పుడు రాగి చెంబులో శుద్ధి చేయకుండా తాగితే ఇబ్బంది, లాంగ్ టైంలో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు నేను చెప్తాను. రాగి బిందె ఉంటుంది కదా, అది ఎన్ని రోజుల తర్వాత క్లీన్ చేసుకోవాలి? క్లీనింగ్ ఏ రకంగా చేయాలి చెప్పండి సార్. రాగి అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. చిన్న ప్రాసెస్ల వరకు అయితే త్రిఫల కషాయంలో దీన్ని బాగా వేడి చేసి ముంచాలి, తయారు చేసినప్పుడే చేయాలి అది యాక్చువల్గా.
మోకాళ్ళ నొప్పులా అండి? మోకాళ్ళ నొప్పులకి ఒకటి చెప్తా అండి. మోకాళ్ళ నొప్పులనే కాదు, డైట్ వరకు అయితే చెప్తాను. మందులు అయితే ఇలా జనరలైజ్డ్గా చెప్పకూడదు, ఎందుకంటే పర్సన్కి మందులు మారిపోతే. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు నల్లేరుకాడు రోడ్. ప్లీజ్ దయచేసి ఎవరు మాట్లాడకండి. మేడం గారు మైక్లో మాట్లాడుతున్నా, నేను వాళ్ళ వల్ల వినిపించలేదు. ప్లీజ్ సైలెన్స్ ఎవరిబడి, డోంట్ థింక్ అదర్వైజ్. తాత మోకాళ్ళ నొప్పులకి మీకనే కాదు, ఈ వయసులో వచ్చింది మీరు చాలా అదృష్టం. చిన్న వయసులోనే చాలా మందికి వస్తుంది. ఏమంటే అండి, ఈ టైల్స్, ఈ మార్బుల్స్ వల్ల ఎక్కువ వస్తుంది. రోజు నడవమని నేను చెప్పను, కానీ మీకు కుదిరినప్పుడు చెప్పులు తీసేసి నేల మీద నడవండి. అది సగం ఉంటుంది, తగ్గుతుంది. ఎండకి రోజు ఒక అరగంట ఎక్స్పోజ్ అవ్వండి, విటమిన్ డి వస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనుకోండి, మీకు నెలసరిలో ఆగిపోతే మనకి గర్భసంచి నుంచి వచ్చే బలం ఉండదు. సో ఎప్పుడైతే గర్భసంచి నుంచి బలం ఉండదో ఎముకలు మెత్తబడతాయి. సో మనకు గర్భసంచి ఇచ్చే బలం ఏమో మునగాకులో ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే మెనోపాజ్ అదే నెలసరిలో ఆగిపోయే టైంకి మునగాకుని బాడీలోకి పంపిస్తున్నారో అరగడం తక్కువ ఉంటుంది అనమాట. సో మునగాకు తీసుకుంటూ ఎండలో నుంచుంటూ నేల మీద నడుస్తూ నల్లేరికాడ తింటూ, గోండ్ లడ్డు అని ఉంటుందండి. గోండ్ అని చెప్పి గోండ్ కట్టేది తుమ్మ జిగురు. నేను నార్త్లో ఏదో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హాస్పిటల్స్కి మనకిలాగా రోజు మోకాళ్ళ నొప్పులని ఎవరు రావట్లేదు. ఏమంటారు, అసలు మినుములు తినట్లేదు, అసలు తాలింపులో కూడా మినుములు తినట్లేదు వాళ్ళు. మనం చిమ్మిలోండ ఎలా తింటామో, బెల్లం వేసి కుమ్ముకొని ఎలా తింటామో, గోండ్ లడ్డు అలా తింటున్నారు. జనరల్గా ఇది మందు కాదు. నేను వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను, పెద్ద వయసు వాళ్ళు కూడా అరగట్లేదని. సో మనం కూడా అలా తింటే చాలా మటుకు జిగురు పడుతుంది. ఈ నల్లేరు కాడికి తుమ్మ జిగురికి జిగురు పడుతుందండి. పోనీ లడ్డు చేసుకునే టైం లేకపోతే సబ్జా గింజల నీళ్ళలో నానబెట్టి మీరు ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడుకోండి, తగ్గిపోతుంది. లేదు తుమ్మ జిగురు అండి, గోండ్ కట్టేరి అంటారు, బాదం జిగురు వేరు. నల్లకాయ ఏదో అంటున్నారు, ఏంటది వినపడలేదు. నల్లేరుకాడ పూర్వం రోడ్ పచ్చడి చేసి తినేవారండి. ఇందులో కూడా చిన్న సజెషన్ ఏంటంటే, నల్లేరుకాడ తాటి చెట్టు ఎక్కింది పనికిరాదండి. వేరే ఏ డొంకలు ఎక్కినా ఓకే, కానీ తాటి చెట్టు ఎక్కిన నల్లేరుకాడ పనికిరాదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? సో మనకి చాలా క్వశ్చన్లు ఉంటాయి. సో అన్నిటికీ ఆన్సర్ చేయాలంటే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ ఓన్లీ. అండ్ ఇంకోటి చిన్న సజెషన్ అండి, చాలా మంది 60 ఏజ్ పైన వాళ్ళు ఉన్నారు. 60 లాస్ట్ 1 క్వశ్చన్. 60 ఏజ్ పైన ఉన్న వాళ్ళకి ప్రోస్టేట్ ఎక్కువ వస్తుంది. ప్రోస్టేట్కి ఇందాక చెప్పిన ఆహారం పాటిస్తూ సుబ్రహ్మణ్యం కరవల్లభం స్తోత్రం ఉంటుంది. అది మీరు వచ్చారని గట్టిగా అంటే లోపల ఆర్గాన్ మసాజ్ అవుతుంది, ఆర్గాన్కి ఎక్సర్సైజ్ అవుతుంది. సుబ్రహ్మణ్య కరవల్లభం స్తోత్రం ఉంటుందండి. సో అది ఎప్పుడైతే మీరు గట్టిగా అంటారో ప్రోస్టేట్కి ఎక్సర్సైజ్ అవుతుంది. ఆ ప్రోస్టేట్ వాపు వల్లే కదా మనకి ఆ యూరిన్ ప్రాబ్లం వస్తుంది. ఆ వాపుకి ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా సగం తగ్గుతుంది కదా. సో అది ఫాలో అవ్వండి, ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రాగ్జావా 365 days తీసుకొచ్చండి, మిల్లెట్సే కదా. అలా ఏం లేదు. షుగర్కి మెయిన్గా బాడీలోకి చేదు పంపాలండి. అంటే కాకరకాయ, మెంతిపొడి అలా చేదుని పంపుతూ వైట్ తెల్లగా ఉన్న వస్తువులు తినదు. షుగర్లో ఇంకోటి ఏంటంటే అండి, చాలామంది పొద్దున్న భోంచేసి ఈవినింగ్ రోటీలు తినేస్తున్నాం అంటున్నారు. నార్త్ వాళ్ళకి అది దగ్గరగా ఉంటుంది సెల్. మన తాతలు చపాతీలు తినలేదు. గోధుమలో గ్లూటిన్ అన్న ఒక కెమికల్ ఉంటుంది. అదేంటంటే ప్యాంక్రియాస్, మనకి షుగర్ ప్యాంక్రియాస్ పాడవడం వల్ల వస్తుంది. ఆ సెల్స్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తుంది. సో ఆ గ్లూటిన్ ఉన్న గోధుమల్ని అవాయిడ్ చేయండి. మనకి పనికిరాదు, నార్త్ వాళ్ళకి ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు తిన్నారు కానీ వాళ్ళ బాడీ దానికి సెట్ అయిపోయి ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు గోధుమలు అసలు తినద్దు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ డైలీ తినకండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరేమి కంగారు పడద్దు, బాధపడద్దు. మేడం గారు ఫాదర్ గారి నెంబర్ ఉంది, ఇస్తాను. అయ్యో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత మీరు క్లారిఫై చేయొచ్చు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. షూట్ ಮಾಡಿ. నేను పబ్లిక్లో చెప్తే అల్లోపతి డాక్టర్స్ వచ్చినంత అంటారు, దగ్గర అయిపోయాక చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మేడంకి ఒకసారి గట్టిగా అది కూడా చెప్తా, కంగారు పడదు. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. సో మనకేమైనా హెల్త్ ఇష్యూస్ కానీ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 994851
30100. మేడం తిరుమల రామకృష్ణ ఎస్ఎస్కే ఆయుర్వేదం. ఎస్ఎస్కే ఆయుర్వేదం 999485 30100, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ స్వామి గారు చాలా థ్యాంక్స్ అండి. శివ గారు థ్యాంక్ యూ. మేడం గారు మన ఫౌండేషన్కి ప్రీవియస్ హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా వచ్చారు. ఆయుర్వేదంలో గోల్డ్ మెడలిస్టు. ఎంతోమంది అంటే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్, మా ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీ వేలో సింపుల్గా బయటికి తీసుకొచ్చారు. చాలామందికి మరి ఆయుర్వేదం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. సమాజంలో కూడా సేవ కూడా చేస్తున్నారు. మేడంకి మరొకసారి గట్టిగా క్లాప్ చేస్తూ మేడంని సన్మానించుకుందాం. మ్యూజిక్ ప్లీజ్. సో ఇంతవరకు విన్నారు కదా. సో మన ప్రాచీన ఇంకొక చిన్నది నా రంగనాథ్ స్వామి చాలా మంది లావు తగ్గాలని అంటారండి. ఇంకోటి నేను స్పిరిచువల్గా అబ్జర్వ్ చేశాను, పేషెంట్స్లో కూడా అబ్జర్వ్ చేశాను. మనకి భగవద్గీతలో ప్రతి అవయవానికి ఒక్కొక్క ఆది దేవత అని చెప్తారు. సో అలాగా మనకి లావ్ అవ్వడానికి వరుణ దేవత అనమాట. సో ఆవిడ ఎక్కడ హట్ అయితేనే కానీ మనం లావ్ అవుతాం. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తిన్నామో, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. ఎప్పుడైతే మనం భోజనం చేసామో ఒక నిమిషం చెయ్యి కడిగేసుకున్నాక నాకు ఏదైతే ఈ ఆహారం ఈరోజు అందిందో ఈ శక్తిని ప్రపంచంలో ఎవరికైతే ఆహారం లేదో వాళ్ళకి పంపించండి అని జస్ట్ హాఫ్ మినిట్ అనుకున్నారు అనుకోండి, సగం హయ్యర్ ప్లేన్లో క్లియర్ అయిపోతాయి. సో అదొకటి బాగా పనిచేస్తుంది. ఇంకోటి దైవోపాశ్రయంగా కూడా మనం స్పిరిచువల్గా ఉండాలంటే మైండ్ సాత్వికంగా ఉండాలి. అక్కడ కూడా ఆహారం చాలా ప్లే చేస్తుంది. రజో తమో గుణాల ఆహారాన్ని కట్ చేసి సాత్విక ఆహారం ఇందాక మనం చెప్పుకున్నట్టు తింటే మెడిటేషన్లో ఎక్కువసేపు కూర్చోగలం. ఎందుకంటే మన పేగులు బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. బ్రెయిన్ నుంచి పేగులు కనెక్ట్ అయ్యి 10% అయితే పేగుల నుంచి బ్రెయిన్ కనెక్ట్ అయ్యి 90% ఉంటుంది. సో మనం ఫుడ్ లోపల ఏం తింటామో బ్రెయిన్ అలా యాక్టివేట్ చేస్తుంది. సో మీరు తీసుకునే ఆహారం చాలా, ఇందాక పెద్దోళ్ళందరూ చాలా బాగా చెప్పారు, అవన్నీ ఫాలో అయితే మీరు మెడిటేషన్లో మనం ఎక్కువసేపు యాంగ్జైటీ లేకుండా కూర్చోగలం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఇప్పుడు నేను డైట్ ఈ పూర్తిగా తగ్గిపోతే నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను కూడా మీకులాగే పేషెంట్ అనుకోండి, మన చేతిలో ఆహారం వరకు నా చేతిలో ఉంటుంది. అది 25 to 30% ఉంటుంది. మన రోజువారీ దినచర్యలో రుతుచర్యలో ఏమైతే మిస్టేక్స్ చేస్తుందో దాన్ని కరెక్ట్ చేస్తే ఇంకో 10%, మిగతా 30-40% మందుల్లో ఉంటుంది. సో మందుల వరకు చెప్పట్లే, జనరలైజ్డ్గా అయితే 9 మీకు సపోర్టివ్గా ఫర్దర్గా అరగకుండా ఉంటుంది. ఒకటండి, ఒక స్పూన్ నెయ్యి వేసి దాన్ని వేపేస్తే ఏమంటే చిమిలి అదే నువ్వులుండల్లో కలిపేయచ్చు. లేదా అంత టైం లేదనుకుంటే నీళ్ళలో నానబెట్టేస్తే మీకు అది గమ్ములా అయిపోద్ది. రైట్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.